హై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక చాలామంది మేము ఏడ చదువుతాంలే, మేము చదవలేకపోతున్నాం, తక్కువ టైం ఉంది కదా అని చెప్పారు. నేను నిన్న పోల్ ఒకటి కండక్ట్ చేశానండి. ఇందులో చూడండి, మీరే చూడండి. ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసి వీళ్ళు జెన్యున్గానే పోల్ చేశారు. 28% ఏపీ హిస్టరీ. భారత రాజ్యాంగం కంప్లీట్ అయ్యింది 17%. ఇవి రెండు పేపర్ 1 అనేది నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. స్కోరింగ్ సబ్జెక్టు పేపర్ 1 అనేది 120 to 130 పెట్టచ్చు, 130 మార్క్స్ పెట్టచ్చు. ఇలాంటి దాంట్లోనే 28, 17 భారత రాజ్యాంగం. ఎందుకంటే కనుక వీళ్ళు గ్రంథాలు పట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు కంప్లీట్ అయ్యిండదు 17%. ఓకేనా? అలాగే పేపర్ 1 కంప్లీట్ అయిన వాళ్ళు 30% మాత్రమే. పేపర్ 1 కంప్లీట్ అయిన వాళ్ళు 30% మాత్రమే. మీకు ఎందుకంటే మీరు కనీసము ఇప్పటి నుంచైనా కళ్ళు తెరుస్తారని చెప్తున్నాను. పేపర్ 1, పేపర్ 2 మొత్తం సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు 26%. చూడండి, పేపర్ 2 అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళు 26% మాత్రమే ఉన్నారు. 90,000లో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు, మొత్తం టోటల్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు సాక్ష్యం మీకే చూపిస్తున్నాను చూడండి. 26%, 100%లో 26%, అంటే రిమైనింగ్ పర్సెంట్ వాళ్ళు కంప్లీట్ చేయలేదు. పేపర్ 1 కంప్లీట్ అయిన వాళ్ళు 30%. పేపర్ 1 కంప్లీట్ అయిన వాళ్ళు 30%, మొత్తం సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు 26%. పాలిటీ వచ్చేసి 17%, ఏపీ హిస్టరీ వచ్చేసి 28%. చూడండి, ఇప్పటి నుంచైనా మీకు కళ్ళు తెరుస్తారు. ఎందుకంటే కనుక మీరు కొద్దిగా ఇప్పటి నుంచైనా పట్టు బిగిస్తారు. కనీసం ఇప్పటి నుంచైనా మీరు ఫోకస్ చేయండి. ఇంకా 95 డేస్ ప్లస్ ఉంది. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే కనుక చాలామంది నెగిటివ్ థాట్స్లు ఉన్నారు. మీకు నేను ఎప్పటికప్పుడు మీకు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను. చాలామంది నెగిటివ్ థాట్స్లు ఉన్నారు. 90,000 మందిలో నెగిటివ్ థాట్స్లో ఉన్నారు చాలామంది. ఈ 90,000 మందిలో నాకు ఎక్కడ జాబ్ వస్తుంది లేదు, ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు అసలు చూడండి అంత 30% కూడా ఎవరు దాటలేదు. అంటే కనుక రిమైనింగ్ 70% మీకోసం ఎదురు చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో కాబట్టి మీకు గ్రంథాలు చదవద్దండి అని ఫస్ట్ నుంచి చెప్పాను. నా మాట విన్న వాళ్ళు బాగుపడినారు చాలామంది, విన్న వాళ్ళు నేనేం చేయలేను దానికి. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఈరోజు నుంచి షెడ్యూల్ మీకు స్టార్ట్ అమ్మా. 30 డేస్ కట్ చేసుకుంటూ పోతాను. 30. చాలామంది సిలబస్ మెటీరియల్ పక్కన వాళ్ళకి షేర్ చేస్తున్నారంట. అది వాళ్ళ యొక్క దురదృష్టం. మనం ఏం చేయలేము, నేనేం చేయలేను. మేము మెటీరియల్ పక్క వాళ్ళకు షేర్ చేస్తున్నారు. మెటీరియల్ షేర్ అనేది కాంపిటేటివ్ ఫీల్డ్లో పనికిరాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కాంపిటేటివ్ ఫీల్డ్లో మెటీరియల్ షేర్ చేయడం అనేది పనికిరాదు. ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యమైన విషయము, పేపర్ 1 చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పేపర్ 1లో మీరు కనుక, నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, నా 18 ఏళ్ళ సర్వీస్ 100 చెప్తున్నాను. అందుకే నేను చెప్పేది మ్యాక్సిమం అటు ఇటు ఒక రోజు 2 ఎగ్జామ్ డేట్స్తో పాటు ఒక రోజు అటు ఇటు ఉంటుంది తప్ప నుంచి ఎక్కువ ఉండదు. పేపర్ 1లో కనుక మీరు 120, 130 కూడా పెట్టచ్చండి. 120, 130 కూడా పెట్టచ్చు. కానీ ఇక్కడ చూడండి ఎంత 17% పాలిటీ చదివారంట. 17% అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. 17% మళ్ళీ చూపిస్తాను మీకు. అనేది పేపర్ 2 అనేది నేను చెప్తాను ఎప్పుడు చదవాల్సింది. ముందు మీరు పేపర్ 1 మీద ఫోకస్ చేయండి. పేపర్ 2 ఎప్పుడు చదవాలి అనేది నేను షెడ్యూల్ ఇస్తాను. దాని ప్రకారం చదువుకుంటా పోను, అంతే, ఏం లేదు. మీకు 70 to 75% కనుక మీకు మార్క్స్ వస్తే
ఈజీగా గెజిటెడ్ వస్తుంది మీ జోన్లో. ఓకేనా, చాలామంది డైలమాలు ఉంటారు, మీకు ఇంతకుముందు చెప్పాను, అందుకే పోలు చూపించాను మీకు డైరెక్ట్. నేను చెప్తే బాగుండదు కదా అని, సాక్ష్యం ఉండాలి కదా ఏదైనా చెప్పేసరికి. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా పట్టు బిగించండి దయచేసి. గ్రంథాల జోలికి పోవద్దు. నేను ఇచ్చిన మెటీరియల్ దయచేసి చదవండి. మళ్ళీ చెప్తాను, నేను ఇచ్చిన మెటీరియల్ చదవండి ముందు. మళ్ళీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను, నేను ఇచ్చిన మెటీరియల్ 1కి 10 సార్లు చదవండి, 1, 4, 5 సార్లన్నా చదవండి కనీసము. ఎందుకంటే నేను క్వాలిటీ 17% క్వాలిటీ పోల్లో చూడండి. 17% క్వాలిటీ అంటే కనుక స్కోరింగ్ సబ్జెక్ట్. 28% ఏపీ హిస్టరీ స్కోరింగ్ సబ్జెక్ట్ అది. ఆ స్కోరింగ్ సబ్జెక్ట్లోనే వాళ్ళు 17, 20 ఎవరే కానీ 30% దాటలేదు. పేపర్ 1 ఒకటి 30% దాటారు అంతే. పేపర్ 1 ఒకటి 30% దాటారంటే రిమైనింగ్ 70% పేపర్ 1 కూడా కంప్లీట్ చేయలేదు. ఇలాంటి మూమెంట్లో మీరు ఎందుకు చూపించారంటే, ఇలాంటి మూమెంట్లో మీరు పట్టు బిగిస్తారు. కనీసం ఇది చూసిన తర్వాతైనా మీరు రియలైజ్ అయ్యి రోజుకు 10 to, నేను మిమ్మల్ని ఏమి 15 గంటలు 20 గంటలు చదవమని చెప్పలేదు. మ్యాక్సిమం 10 అవర్స్ అన్నా చదవండి. మ్యాక్సిమం 10 అవర్స్. అది కూడా ప్రొడక్టివిటీగా చదవండి. ఏదో బుక్లు ముందరేసుకొని చదువుతున్నాము అంటే చదువుతున్నాము అనే వర్షన్లో చదవద్దు. ఇంకొకటి సలహా ఏంటంటే కనుక, మీరు చదివేటప్పుడు రీడింగ్ చైర్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే రీడింగ్ చైర్ వల్ల మీకు లాభాలు తెలియకపోయి ఉండొచ్చు. బయట మార్కెట్లో ఒక ఎంత 1000 రూపాయలు ఎంత ఉండొచ్చు. రీడింగ్ చైర్ తీసుకోండి. రీడింగ్ చైర్ తీసుకోవడం వల్ల మీ బ్యాక్ బోన్ ఏదైతే మీకు స్పైనల్ కార్డ్ ఉందో అది మీకు అలసిపోదు అన్నమాట. అది ఎంతవరకు అలసిపోకుండా ఉంటుందో అంతవరకు మీ బ్రెయిన్ పనిచేస్తుంది. మీ బ్రెయిన్ అలసిపోదు. గుర్తుపెట్టుకోండి, రీడింగ్ చైర్లో మాత్రమే చదవండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, రీడింగ్ చైర్లో మాత్రమే చదవండి. దట్టు మీరు ఆయిల్ ఫుడ్ తగ్గియండి. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు కదా చెప్పాల్సింది, ఎలా చదవాలన్నా కూడా చెప్పాలా. ఆయిల్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ అంటే కనుక ఇడ్లీలు, దోశలు ఇవి తీసుకోవద్దు. ఆయిల్ ఫుడ్స్ వదిలేసేయండి. ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ అంటే పులిసిపోయినవి, దానిలలో మత్తు కలిగించేటి ఉంటాయి అన్నమాట. ఫర్మెంటేటెడ్ ఫుడ్ అంటే కనుక ఏంది, ఈస్ట్ ఇలాంటివి యాడ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే కనుక మీరు 4-5 దోశలు 5-6 దోశలు తినారంటే కనుక మీకు నిద్ర వస్తుంది బుక్ పట్టుకుంటానే. ఓకేనా, నిద్ర రాకుండా ఉండాలంటే కనుక మీకు ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి. ఫ్రూట్స్ బాగా తీసుకోండి. మేము పేదవాళ్ళం సార్, ఫ్రూట్స్ తినలేము సార్ అన్న వాళ్ళు బనానా, అరటిపండు తీసుకోండి. డైలీ ఒక అరటిపండు తీసుకోండి. ఓకేనా, వీలైతే కనుక మిల్క్ బాగా తాగండి. మిల్క్ లాంటి నేనేం పెద్ద కాస్ట్లీ ఆపిల్ పండ్లు తినమని చెప్పట్లేదు, అరటిపండ్లు తినమని చెప్తున్నా. అరటిపండ్లు, జామ పండ్లు అన్నీ చీపు కదా, అవి తీసుకోండి కనీసము. అవి తీసుకొని ఫుడ్ మీద జాగ్రత్తగా ఉండండి చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా, ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇది చెప్పరు. ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మీకు బ్రెయిన్లో మీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే B12, సైనోకోబాలమైన్ అండ్ థైమిన్ మెయిన్ ఇంపార్టెంట్ బ్రెయిన్కు. కాబట్టి నేను అరటిపండు బాగా తీసుకోండి అని చెప్తున్నాను. ఓకేనా, పెరుగు తినద్దండి, కర్డ్ తినద్దు. నైట్ టైం కర్డ్ తినద్దు. కర్డ్ తిన్నారంటే ఇంక మత్తు వస్తుంది. కావాలంటే మజ్జిగ తాగండి కానీ కర్డ్ తినద్దు. ఓకేనా, చదివేదానికి టిప్స్ ఇవన్నీ. చదువు ఎవడైనా చెప్తాడమ్మా. ఓకేనా, మీరు చదువుకుంటే రూమ్లో కానీ బయట కానీ, చాలామంది బయట చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. ఆ కాలం పోయింది. కాబట్టి మీరు చెట్ల కింద కూర్చొని చదువుకున్నారంటే కనుక ఎక్కువసేపు చదవలేరు. ఎక్కువసేపు ఫోకస్ చేయలేరు, ప్రొడక్టివిటీగా చదవలేరు. కాబట్టి నేను రీడింగ్ చేసి తీసుకోండి అని ఫస్ట్లో ఎప్పుడో చెప్పాను. సో ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఆయిల్ ఫుడ్స్, రీడింగ్ చేయరు, ఆయిల్ ఫుడ్స్, ఏదైనా ఫ్రూట్స్ తీసుకోండి. B12 ఈజ్ వెరీ సైనోకోబాలం అని అంటారు దాన్ని, అది వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు చదవండి, మీకు చదివినట్టు గుర్తుంటుంది. ఓకేనా, చదివేటప్పుడు మీకు ఏ విధంగా చదవాలని నేను రివ్యూలో చెప్తాను. యూట్యూబ్లో నేను రివ్యూలో చెప్తాను, దాని ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, స్టార్ట్ మా ఈరోజు నుంచి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఈసారి ఖచ్చితంగా గెజిటెడ్ జాబ్ మీరు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ.